హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రావి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు స్టాటిస్టిక్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో బేసిక్స్ చెప్తాను. మీన్, మోడ్, మీడియన్, ఈ మూడింటిని ఎలా కనుక్కోవాలి, దీంట్లో వర్గీకృత, అవర్గీకృత దత్తాంశాలకు సంబంధించి వివిధ మోడల్స్ డీల్ చేయడం జరుగుతుంది. అట్లే ఇంతకుముందు గ్రూప్ 2లో లేకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిండే ప్రశ్నలు కూడా మనం సాల్వ్ చేయడం, ఆ మోడల్స్ని స్టడీ చేయడం జరుగుతుందన్నమాట. మొట్టమొదటగా బాహుళకం అంటే మోడ్, బాహుళకం గురించి తెలుసుకుంటాం. అవర్గీకృత దత్తాంశంలో తరచుగా వచ్చిన విలువను బాహుళకం అంటారు. తరచుగా అంటే ఫ్రీక్వెంట్గా ఏ వాల్యూ వస్తుందో దాన్నే బాహుళకం అంటారు. దత్తాంశానికి ఒకే బాహుళకం ఉంటే దాన్ని ఏక బాహుళకం అంటారు. అంటే ఇప్పుడు మీడియన్, మోడ్ ఒకటే ఉంటుంది, కానీ బాహుళకం ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. ఒకటే ఉంటే ఏక బాహుళకం అంటారు, రెండు ఉంటే ద్విబాహుళకం అని అంటారనమాట. అట్లా మల్టిపుల్ ఉండొచ్చు. అదే వర్గీకృత దత్తాంశానికి బాహుళకం కావాలంటే L ప్లస్ F మైనస్ F1 డివైడెడ్ బై 2F మైనస్ F1 ప్లస్ F2 ఇంటూ C. ఇది మామూలుగా ఒక మార్కు కోసం అడగడానికి ఉండదు కాబట్టి ఇది అడిగే అవకాశం తక్కువ ఈ మోడల్. కానీ అవర్గీకృత దత్తాంశాలని ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో ఒక మోడల్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక పరీక్షలో ఒక తరగతిలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ మార్కులు ఇక్కడ ఇచ్చామన్నమాట. 25 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చాం. ఎక్కువ మంది పొందిన మార్కులు ఎన్ని అన్నా, లేకంటే మోడ్ ఏది ఆర్ బాహుళకం, వీటి యొక్క బాహుళకాన్ని గుర్తించండి. 4, 5, 6, 7 ఏది? ఇప్పుడు దానికోసము మీరు ఇట్లా టేబుల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకుంటే కూడా 2 ఎన్ని ఉన్నాయి, 3 ఎన్ని ఉన్నాయి అట్లా. ఇప్పుడు 2 ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 2 చూద్దాం. చిన్న నెంబర్ 1, 2, 3, 4 ఉన్నాయి. సో 2 4 ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఏది? 4. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. 4లు 5 ఉన్నాయి. అలాగా అన్నిటినీ చూసుకుంటా పోవాలి. 5లు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. 6లు ఏమో 5లు 6 ఉన్నాయి. 6లు 2 ఉన్నాయి. 7లు 4 ఉన్నాయి. 9లు 3 ఉన్నాయి. 10లు 1 ఉన్నాయి. అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ పౌనఃపున్యము దేనికి ఉందంటే 5కు ఉంది. సో 5 వచ్చి బాహుళకం. బాహుళకము, బహుళము అంటే ఎక్కువ అని, బాహుళకము అంటే ఎక్కువ సార్లు. వీటిల్లో ఎక్కువ సార్లు ఏది వచ్చిందంటే 5 వచ్చింది. సో 5 బాహుళకం అన్నమాట. 5 ఈజ్ ది మోడ్. ఇన్నిసార్లు ఇంకా వేరే నెంబర్ ఏది రాలేదు. 6 సార్లు వచ్చింది 5. సో 5నే బాహుళకం అంటున్నాం. చాలా సింపుల్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. 3, 7, 5, 4, 9, 6, 1 వీటి యొక్క బాహుళకాన్ని కనుక్కోవాలన్నమాట. అంటే ఏది ఎక్కువ సార్లు వచ్చిందో దాన్నే బాహుళకం అంటాం కదా. సో 1, 3, 9 అసలు బాహుళకం లేదా దీనికి బాహుళకం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఒకేసారి వచ్చింది. 3 ఒకసారే వచ్చింది, 7 ఒకసారే వచ్చింది, 5 ఒకసారే వచ్చింది. సో
2 సార్లు వచ్చిండేది లేదు, అన్నీ ఒక్కొక్కసారే వచ్చాయి కాబట్టి దీనికి బాహుళకం లేదు. అలా కూడా ఉంటుందన్నమాట. ఇంకొక అవర్గీకృత దత్తాంశం తీసుకుంటే 3, 5, 9, 6, 5, 9, 2, 9, 3, 5 వీటికి ఏది బాహుళకము? సో వాట్ ఈస్ ది మోడ్? దీంట్లో 5 తీసుకున్నాం. 5 1 2 3 సార్లు వచ్చింది. 5 3 సార్లు వచ్చింది. తర్వాత 9 1 2 3 సార్లు వచ్చింది. 9 కూడా. మిగిలినటివి అన్నిసార్లు రాలేదు. సో 2 ఉన్నాయి దీనికి. సో 5 9 ఇంతకుముందే చెప్పాను కదా, బై మోడల్ 2 బాహుళకాలు ద్విబాహుళక దత్తాంశము అంటారు దీన్ని. సో 2 ఉంటాయన్నమాట బాహుళకాలు దీనికి. ఇప్పుడు వర్గీకృత దత్తాంశం తీసుకున్నప్పుడు 1 అనేది 10 సార్లు వచ్చింది. 5 అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక స్టూడెంట్కి 10 మార్కులు వచ్చాయి. 5 మంది స్టూడెంట్స్కి 20 మార్కులు వచ్చాయి. 40 మంది స్టూడెంట్స్కి 30 మార్కులు వచ్చాయి. ఇట్లా ఎంతమంది స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చాయనుకో అది మోడ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవాలి, అబ్జర్వేషన్ అంతే, దీన్ని అబ్జర్వ్ చేయాలి. దీంట్లో 75 మంది స్టూడెంట్స్కి 50 మార్కులు, ఇంకొక 75 మందికి 60 మార్కులు. 75 మంది అనేది చాలా ఎక్కువ. హైయెస్ట్ నెంబర్ వచ్చి 75 స్టూడెంట్స్. 75 స్టూడెంట్స్కి 50 వచ్చింది మార్క్స్, ఇంకొక 75 స్టూడెంట్స్కి 60 వచ్చింది. సో 50 and 60 ద్విబాహుళక దత్తాంశం ఇది. మధ్యగతం మీడియన్. అవర్గీకృత దత్తాంశంలోని అంశాలను ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాస్తే సరిగ్గా మధ్యలో ఉండే విలువను మధ్యగతం అంటారు. ఇప్పుడు 3 రకాల యొక్క మనం తెలుసుకుంటున్నాం స్టాటిస్టిక్స్లో. ఒకటి బాహుళకం చూసామంటే ఎక్కువ సార్లు వచ్చిండేది ఏది అనేది. ఇప్పుడు ఏమంటే మధ్యలో ఏ నెంబర్ ఉంది, ఒక ఆరోహణ లేదా అవరోహణ క్రమం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేసి మిడ్ వాల్యూ మధ్యలో ఉండేది చూస్తాం కాబట్టి మీడియన్. మధ్యగతము, మధ్యలో ఏది ఉంది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మధ్యగతము ఈ అర్థము ఈ పదంలోనే ఉంది, మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యగతం అంటున్నాం. బహుళంగా ఉంటుంది కాబట్టి బాహుళకం అంటున్నాం. ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మధ్యగతం అంటే n బేసి సంఖ్య అయితే n ఒక 10 అనుకో, 10 అంటే 10 + 1 అంటే బేస్ సంఖ్య 10 అంటే సరి సంఖ్య అయితే n+2 సరి సంఖ్య కదా 10, n/2 అంటే 5వ నెంబర్ చూడాలి. 5 + 6 వాటి యొక్క విలువ మధ్యగతం. రెండిటి యొక్క విలువ అంటే వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. అదే బేస్ సంఖ్య 11వ నెంబరు అట్లుంటే కనుక 11 + 1 12/2 6వ నెంబర్ తీసుకుంటే సరిపోద్ది. ఆ 2 రకాల మోడల్స్ చేస్తాము, కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఆడ్ నెంబర్ అనుకో మధ్య, అప్పుడు ఎట్లా తీసుకుంటామనేది ఈ లెక్క. ఈ కొన్ని రాసులు ఇచ్చాము, 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఇచ్చాను, 9 రాసులు. వాటి యొక్క మధ్యగతం కనుక్కోవాలి. 9 రాసుల్ని మనం ఏం చేయాలి, ఆరోహణ అవరోహణ క్రమంలో పెట్టుకొని, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 9 దానికి ఈజీ అనమాట. 9 ఆడ్ నెంబరు అంటే 4
1 4 9 అంటే. సో ఈ మధ్యలోది సెంటర్ వాల్యూ. ఈ పక్క 4 ఆ పక్క 4 ఉన్నాయి కాబట్టి మిడ్ వాల్యూ ఏది 5ది అనమాట, అంతే. సో ఇటు 4 ఉన్నాయి, ఇటు 4 ఉన్నాయి, మధ్యలో వచ్చేది 5ది కాబట్టి 9 అంటే 9 + 1/2 అంటే 5th నెంబర్ ఏది అనేది అనమాట. కానీ ఆరోహణ అవరోహణ చేసిన తర్వాత చేయాలి, ఇట్లే డైరెక్ట్ చేయకూడదు. సో వీటిల్ని ఒక సీక్వెన్స్లో రాసాం. 14 తర్వాత 25 వస్తుంది, 36 కాదు కదా. సో ఆ రకంగా రాసిన తర్వాత సో n+1/2 అంటే 5వ రాశి, 5th వాల్యూ ఇది. ఇట్లా చేసినా కానీ కరెక్ట్గా మధ్యలో ఉన్నింది అది. సో 35 మధ్యగతం. ఈవెన్ నెంబర్ ఉన్న రాసి ఇచ్చారనుకో. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి? 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా 4 4 చేయలేం కదా. కాబట్టి 8 ఉన్నప్పుడు 4th 5th ఆ రెండిటి యొక్క వాటి యొక్క యావరేజ్ తీసుకుంటాం. వీటిని ఫస్ట్ ఆరోహణ క్రమంలో రాసుకున్నాం, అసెండింగ్ ఆర్డర్ 10 12 14 24 26 28 32 42. మొత్తం రాసులు 8 ఉన్నాయి, సరి సంఖ్య ఉంది కాబట్టి సో n/2 n/2 + 1 అంటే 4th 5th వాటిని తీసుకొని 4th వచ్చేసి 24, 5th వచ్చి 26. ఆ రెండిటి యొక్క యావరేజ్ తీసుకుంటే 25. సో ఇంకొక రకంగా చూసుకోండి మీరు కూడా, ఇటు 3 అటు 3 తీసేస్తే మధ్యలో 2 వాల్యూస్ వచ్చాయి కదా, అది మిడ్ వాల్యూస్ 2 ఉన్నాయి. మామూలుగా 9 వాల్యూస్ ఉన్నాయనుకో, అటు 4 ఇటు 4 తీసుకుంటాం. లేకుంటే 7 ఉన్నాయనుకో, ఇటు 3 అటు 3 తీసేసి మధ్యలో ఒకటే మిగిలేది. ఇప్పుడు 8 అటు 3 ఇటు 3 చేస్తే మధ్యలో 2 ఉన్నాయి మిడ్ వాల్యూస్, వీటి యొక్క యావరేజ్ చేస్తాం అంతే. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ n. ఇది గ్రూప్ 2 2017లో అడిగారనమాట. ఈ నెంబర్స్ ఇచ్చేశారు. వీటి యొక్క మధ్యలో మధ్యగతం కనుక్కోండి అన్నారు. మనం ఏం చేయాలి? ఆరోహణ అవరోహణ క్రమంలో పెట్టుకున్నాం. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 3 6 3 9 10. అంటే 5th and 6th వాల్యూ తీసుకోవాలన్నమాట. అటు 4 ఇటు 4 తీసేస్తే మధ్యలో మిగిలిన 5th and 6th వాల్యూ వచ్చాయన్నమాట. వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఆరోహణ క్రమంలో రాస్తే 5th 6th వాల్యూస్ రెండు కూడా 300 ఉన్నాయి. సో 300కి 300కి యావరేజ్ అంటే మళ్ళీ 300 వస్తుంది. సో 300 సి వచ్చి ఆన్సర్. దీనికి సింపుల్, అంటే కంటితో చూసి చెప్పేసే లెక్కలు ఇస్తున్నారు. సో చాలా ఆబ్వియస్గా ఇట్లా చూసి చెప్పచ్చు. ఇప్పుడు వర్గీకృత దత్తాంశానికి చూద్దాం. ఒక ట్యాబులేటెడ్ వాల్యూస్ ఇచ్చేశారు. మార్కులు 25 10 మందికి, 30 40 మంది 4కి, 26 మందికి ఇట్లా వచ్చాయి. ఈ ట్యాబులేటెడ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఒక ఆరోహణ క్రమంలో మార్కులు పౌనఃపున్యాలు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంతకుముందు ఎట్లంటే అట్లా ఇచ్చినాడు మార్కులు. ఇప్పుడు 20 25 28 అట్లా ఒక సీక్వెన్స్లో పెట్టుకొని వాటి యొక్క పౌనఃపున్యాలు రాసుకున్నాము. ఇప్పుడు సంచిత పౌనఃపున్యం అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, విద్యార్థులు ఎంతమంది అని. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనఃపున్యం. ఇక్కడ 6, ఈ 10 కూడా కలిపితే 16, 16కు 15 కలిపితే 31 అట్లా తీసుకుంటా వెళ్ళాడు. మొత్తం ఎన్ని వచ్చాయి? 62. అంటే విద్యార్థులు మొత్తం 62 మంది ఉన్నారు.
ఆళ్ళల్లో మధ్యగతం కావాలంటే 62 కి బై 2 చేస్తామన్నమాట. 62 + 1 తీసుకుంటాడు, 63 అంటే 31.5. 30th వచ్చి ఇక్కడ ఉంది. 31st ఏమో ఈ 28 వాల్యూ మార్కులు 31st వాడికి. కానీ 32nd స్టూడెంట్ అంటే 32nd, 3rd, 4th, 5th స్టూడెంట్ వరకు 30 మార్కులు. సో ఇద్దరివి లెక్కలేకి తీసుకోవాలి. తీసుకొని వాటి యావరేజ్ చేస్తే 29. ఇప్పుడు గ్రూప్ 2లో 2017లో అడిగిండేది ఒకటి తీసుకున్నాము. వాటి యొక్క మీన్ కనుక్కోమంటున్నాడు. మధ్యమం మీన్ అంటే అర్థమెటిక్ మీన్. మామూలుగా మనం చేసేది ఇదే, సరాసరి అంటాం కదా. కొన్ని నెంబర్స్ ఇచ్చేసి అవర్గీకృత దత్తాంశానికి మధ్యమం ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. సో వాటిని ఒక సీక్వెన్స్లో పెట్టుకొని వాటి యొక్క టోటల్ ఇక్కడ ఏంటి మధ్యమం కావాలంటే సిగ్మా చేసుకోవాలన్నమాట. అన్నిటికీ ఏవైతే ఉన్నాయో సిగ్మా xi బై fi బై సిగ్మా fi ఫ్రీక్వెన్సీస్. సో ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1, 2 ఒక 10 ఉన్నాయి కదా కింద. నెంబర్ వచ్చి n, అది వచ్చి 10 ఉన్నాయి ఇక్కడ కింద. వాటి యొక్క వాల్యూస్ అన్నీ కూడుకుంటా పోతే ఎంత వస్తుంది? 3100. అంటే ఇప్పుడు అన్ని హండ్రెడ్స్ కదా. 1 + 1 + 1 ఒక 3 + 2 5 + 6 11 15 20 25 31 3100 డివైడెడ్ బై 10 నెంబర్స్. 3100 బై 10 = 310b. ఏం లేదు, సింపుల్. ఇది మీన్ అందరికీ తెలిసిండేదే. అన్నీ కూడేసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి దాంతో డివైడ్ చేయాలి. అదే ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చారనుకో. ఇది 2017 గ్రూప్ 1లో అడిగారు. ఫ్రీక్వెన్సీస్ ఇచ్చే బరువు 3 నుంచి 5 కేజీల మధ్యలో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 5 నుంచి 7 కేజీల మధ్యలో 25 ఉన్నాయి వస్తువులు. సో మొత్తం మీద యావరేజ్ బరువు వెయిట్ ఫర్ ది క్యాలిక్యులేట్ ది మీన్ వెయిట్, యావరేజ్ వెయిట్ ఎంత ఉన్నాయి వాటి యొక్క వస్తువులు అన్నప్పుడు మనం ఏం చేయాలి? 3 to 5 అంటే 4, 5 to 7 అంటే 6. వాటి మధ్య వాల్యూ యావరేజ్ 3కి 5కి మధ్యలో యావరేజ్. ఆ నెంబర్స్ తీసుకొని పౌనఃపున్యాలు తీసుకొని సిగ్మా fi xi బై సిగ్మా fi చేసుకోవాలి. ఇదన్నమాట. ఆ వాల్యూస్ మల్టిప్లై చేసి పౌనఃపున్యాల టోటల్ని తో డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా 4 5 3 4 3 5 అంటే 4 వేసుకొని 6 8 10 12 దీంతో దీన్ని మల్టిప్లై చేస్తాం. సో ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడతాం. ఇది కూడితే 100 వచ్చింది. 8 + 25 + 45 + 18 + 8 100 వచ్చాయి. సిగ్మా f అది. సిగ్మా fx ఎంత వస్తుంది? 4 × 8 6 × 25 ఇలాగా మల్టిప్లై చేస్తే 770. ఈ 770ని 100తో డివైడ్ చేసినప్పుడు మనకు 7.7 అది వచ్చింది. బి ఆన్సర్. ఇప్పుడు ఒక ఫార్ములా యూస్ చేసి కనుక్కోవచ్చు. అంటే 2 వాల్యూస్ తెలిస్తే మీన్, మోడ్ తెలిస్తే మీడియన్, లేకుంటే ఈ మూడిట్లో 2 తెలిస్తే మూడోది కనుక్కోవడం ఎట్లా అనేదానికి ఒక ఫార్ములా కూడా ఉంది.
సో ఇక్కడ మధ్యగతం 4, సరాసరి 5, అంటే మీన్ 5, మీడియన్ 4 వచ్చింది. మోడ్ ఎంత అని అడుగుతున్నారు. దీనికి ఫార్ములా ఉంది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇదన్నమాట. సో మోడ్ వచ్చి 3 ఇంటూ మీడియన్ ఇచ్చాడు వాడు 4 మైనస్ 2 ఇంటూ మీన్ 5, అంటే 12 మైనస్ 10 2 అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజెస్ చేస్తాము. ఇప్పుడు చెప్పిండేదే ఒకటి మాత్రమే కొత్త లెక్క అడుగుతాను, మిగిలినటువన్నీ చెప్పినట్టువే. మీరేం చేయాలి, పాస్ చేస్తూ వస్తాను, చేసుకుంటారండి. అక్కడక్కడ పాస్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసేయాలి, మళ్ళీ చేద్దాంలే అని వెళ్ళిపోవద్దు. మీకు అర్థమైందా లేదా తెలియాలంటే ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు కంపల్సరీ. తర్వాత 100 ప్రాబ్లమ్స్ వేరే పుస్తకంలో ఎక్కడన్నా చూసి చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ 1 ఇక్కడ పాస్ చేయండి, క్వశ్చన్ 2 పాస్, ఇక్కడ హోల్డ్ చేసి సాల్వ్ చేయండి. క్వశ్చన్ 3, క్వశ్చన్ 4, క్వశ్చన్ 5, క్వశ్చన్ 6, క్వశ్చన్ 7, 8, క్వశ్చన్ 9, క్వశ్చన్ 10, క్వశ్చన్ 11, క్వశ్చన్ 12. ఇది నేను కొత్తగా ఇస్తున్నా, ఇది ఎస్ఐ ఎగ్జామ్లో ఇచ్చిండే క్వశ్చన్ అనమాట. సొంతంగా చేయండి దీన్ని. సో 20 మంది స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్ మార్క్స్ ఇచ్చారు. యావరేజ్ 20 మంది యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఆన్సర్స్ ఇచ్చాము. ఇక్కడ మీరు 12కు 12 కరెక్ట్గా చేసింటే బాగా విన్నట్టు, లేదంటే మళ్ళొక్కసారి వీడియో చూడండి. ఇవంతా అయిన తర్వాత 12 కరెక్ట్ చేసినా కానీ మళ్ళీ 100 ప్రాబ్లమ్స్ ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఇంటర్నెట్లో ఎక్కడైనా కానీ తీసుకొని 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో అప్పుడు మీకు స్పీడ్ వస్తుంది, యాక్యురసీ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. I will come back to you with some other topic. Till such time, bye bye.